ప్రైజ్ లార్డ్. ప్రియమైన విశ్వాసులారా, దేవుడి యొక్క మహాకృప చేత మరొకసారి మా జీవితాన్ని మిమ్మల్ని కలుసుకుంటాకి, క్రీస్తు లేఖన భాగాన్ని ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయం ఆయుష్ కొరకై మొదట ప్రభుకు వందనాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థనతో ఈ పరిచర్య ప్రారంభించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ వందనాలు, స్తోత్రాలు రాజా. మా బ్రతుకు దినములో మరొక నూతన దినాన్ని చూపించి ఆయుష్నిచ్చి ఆరోగ్యమిచ్చినందుకు వందనాలు. ఈ దినము ప్రభా, ఈ లేఖన భాగాన్ని మా జీవితం ద్వారా మేము ప్రచురించాలని, గణపరచాలని, ఆరాధించాలని దాసులతో పాటు ఏడుగా ప్రభు ఏడంతల ఆత్మకు అభిషేకించాలి. అయ్యా, అంతర వీక్షకులు వీక్షిస్తున్నారు, అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని కృపతో బలపరిచి రక్షించమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. మంచిది ప్రియమైన సంగమా. మరి మా తండ్రి గారు జేడి శిఖామణయ్య గారు రాసిన పాట పుస్తకం నుంచి 37వ పాట పాడుకొని ప్రభువుని మహిమపరచుదాం. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకేమి లోటు లేదు, నాకేమి భయము లేదు, నేనాయన దాపులో నుండగా, నేనాయన దాపులో నుండగా. యెహోవా నా కాపరి, ఎండ మామూలెదురు ఉండవు, ఎండ బాధ నీకు ఎన్నడుండదు, ఎండ మామూలెదురు ఉండవు, ఎండ బాధ నీకు ఎన్నడుండదు, వెన్నెల బాధ అయినా నీకు ఉండదు, అందరికన్నా మిన్నగా నీవే ఉందువు, వెన్నెల బాధ అయినా నీకు ఉండదు, అందరికన్నా మిన్నగా నీవే ఉందువు, అందరికన్నా మిన్నగా నీవే ఉందువు. యెహోవా నా కాపరి, ఆయన ఆజ్ఞలు ఆలకించిన కలకాలం మేలు కలుగుచుండును, ఆయన ఆజ్ఞలు ఆలకించిన కలకాలం మేలు కలుగుచుండును, నీ నీతి జల నిధి వలె నుండును, నీ క్షేమం నది వలె ఉండును, నీ నీతి జల నిధి వలె నుండును, నీ క్షేమం నది వలె ఉండును, నీ క్షేమం నది వలె ఉండును. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకేమి లోటు లేదు, నాకేమి భయము లేదు, నేనాయన దాపులో నుండగా, నేనాయన దాపులో నుండగా. యెహోవా నా కాపరి. హల్లెలూయా. మంచిది ప్రియమైన సంగమా, లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 21వ వచనము చదివి సహాయం చేయండి. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. చాలండి. లూకా సువార్త 11వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు మన వాక్యాంశము బలము. ఎందుకంటే బలము అన్ని రకాలుగా మంచిది, అది శ్రేష్టము. అది రెండవది ఏంటంటే రక్షణ. బలం అనేది శారీరకంగా బలమైనను సరే, ఆర్థికంగా బలమైనను సరే, రాజకీయంగా బలమైనను సరే, మానసికంగా బలమైనను సరే, లేకపోతే ఏ రకమైన బలమైనా సరే అది చాలా మరి విలువైనది. రక్షణ, మరి బలం అంటే ఇంకో రకంగా చెప్పాలంటే రక్షణ. అదే ఇక్కడ అంటాడు కదా, ఒకడు బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకుంటే ఆవరణాన్ని వాడు కాపాడుకుంటాడు అని అక్కడ ఉంటుంది. నిజమే. మరి బలముంటే మరి ఆ బలము చేత తన ఆవరణ అంటే తన ఇల్లుని కాపాడుకుంటాడని అర్థం. మరి ఈరోజు నేను అడుగుతున్నాను ప్రియమైన బిడ్డలారా, మరి బలవంతుడు తన ఇంటిని కాపాడుకుంటున్నాడంటే ఈరోజు మన బలము, మరి క్రైస్తవులకి మన బలం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే బలము లేనిదే ఏ పని జరగదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అన్ని రకాల బలాలు ఈ లోకంలో ఏదో ఒక బలము లేకపోతే బతకలేము, బతక జాలము.
మరి క్రైస్తవులకి మరి ముఖ్యంగా ప్రభు నమ్ముకున్న వారికి మరి ఏ బలం ఉండాలి? ఏ బలం ఉంటే మనము ఈరోజు మనము మరి ఆ సస్టైన్ అవ్వగలము అంటే మరి లోకంలో నిలబడగలము, దేవుడిలో నిలబడగలము, పరలోక రాజ్యంలో నిలబడగలము అనేది ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే మన బలము ఏమై ఉన్నదో చూసుకుందాం. అసలు మన బలం ఎక్కడుందో చూసుకుందాం. అసలు మనకి ఏ బలము కలిగి ఉండాలనేది కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే బలము ముఖ్యమైనది, బలము గొప్పది, బలం అంటేనే రక్షణ అనేది మీకు ముందుగానే తెలియజేశాను. అందుకనే న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదివి సహాయం చేయండి. న్యాయాధిపతులు 5:31. యెహోవా మీ శత్రువులందరూ అలాగునే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు. చాలండి ఈరోజు. మొదట క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనను ప్రేమించు, అప్పుడు నీకు బలం ఏంటో తెలుసా? ఉదయించు సూర్యుని వలె, బలమైనటువంటి ఉదయించు సూర్యుని వలె ఉంటావంట. లోకంలో నేను ముందుగా చెప్పాను కదా, అంధబలము, అర్ధబలము, అంగబలము, కులబలము, లేకపోతే రాజకీయ బలము, లేకపోతే ఈ బలములన్నీ లేకపోయినా మనకు పర్వాలేదు. ఎందుకంటే ఈ లోక బలాలు అవి కూడా మరి అవసరం ఉంటే మనకు కావాలే. కానీ ముఖ్యమైన బలం ఏదంటే యెహోవా యందు ఆనందించు, అదే నీకు బలము. ఆ బలము ఉదయించు సూర్యుడు, బలమైనటువంటి ఉదయించు సూర్యుడు వలె నువ్వు ఉదయించులాగా ఉంటావు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈరోజు బలహీనులుగా ఉన్నటువంటి మనల్ని మనల్ని బలపరచటానికి, ఎండినటువంటి ఎముకలను చిగురింప చేయటానికి, కట్టకొప్పుల మీద బ్రతుకులను దేవుడు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించటానికి దేవుడు ఈరోజు మనల్ని ఎన్నుకున్నప్పుడు మరి ఎవరి యందు మనం ఆనందించాలి? గుర్రముల బలం ఎందున, అధికార బలం ఎందున, లేకపోతే నీ డబ్బు బలం ఎందున, లేకపోతే నీ బంధువు బలం ఎందున ఆనందించినట్టు క్రైస్తవ బిడ్డలారా ఒకరోజు సిగ్గుపడతావు, ఒకరోజు అవమాన పాలవుతావు. అన్యులకైతే అది తగురు. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ కావాలి, ఉంటేనే వాళ్ళు బతుకుతారు, లేదా బతకలేరు. అసలు నిద్ర పట్టడానికి దానికి సాధించ ఏ ఏ పనైనా చేస్తారు, ఏ గడ్డైనా తింటారు. ఎందుకు? వాళ్ళకి అదే కావాలి, అదే ప్రాణప్రదము, అదే వాళ్ళ జీవితం. కాదు, ఏ గడ్డైనా తింటారు, ఏ తప్పైనా చేస్తారు. అన్న లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, ఏది లేదు. ప్రియమైన బిడ్డలారా గమనించాలి. కానీ మనము ప్రభునందు ఆనందించు, యెహోవా యందు ఆనందమే నీకు బలము. ఆయన వాక్యంలో ఆనందించు, ఆయన పాటల్లో ఆనందించు, ఆయన సన్నిధానంలో ఆనందించు, ఆయన స్తుతించుట ఆనందించు, ఆయన ప్రార్థించుట ఆనందించు. అప్పుడు నీకు బలము కలిగి ఉంటావు. ఈ లోకంలో మరి ఏ బలం లేకపోయినా పర్లేదు. ప్రియమైన బిడ్డలారా, ఆ బలము చిక్కు చెదరదు, ఆ బలము వాడబారదు, ఆ బలము తరిగిపోదు. ఆ బలము నీ యొద్ద నుంచి ఎవడు దొంగిలించడు. ఇప్పుడు నేను చెప్పాను చూసిన పై చెప్పినటువంటి బలాలన్నీ కూడా ఒకరోజు పోతాయి, ఒకరోజు మాయమైపోతాయి, ఒకరోజు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు నిస్సహాయంగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు నేను ఆదరించేవాడు ఎవడు ఉండడు. భీతి, భయము అవన్నీ కూడా నేను ఆవరించిపోతాయి. ఎప్పుడైతే ఈ లోక బలాన్ని నమ్ముకున్నప్పుడు అవన్నీ కూడా నువ్వు వదిలి వెళ్ళినప్పుడు నీలో ఎక్కడ లేని భీతి, భయం వచ్చేస్తుంది. అసలు నువ్వు నిలబడలేని పరిస్థితుల్లో మిగిలిపోతావు. కానీ ఇక్కడ ఆత్మీయ గ్రంథము, మనకి ఆత్మీయ స్థితిలో మనం ఉన్నవారు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం ప్రకారము యెహోవా యందు ఆనందించు, అదే నీకు బలము. ఆ బలం అంట ఉదయించు సూర్యుని, బలమైనటువంటి ఉదయించు సూర్యుని వలె నువ్వు ఉంటావంట. నిజమే కదా? పొద్దున్నే ఆ ఉదయించు సూర్యుడు ఎలా ఉంటాడండి? దగదగలాడుతూ ఎంత చక్కగా, ఎంత బ్రైట్ గా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఆనందకరంగా ఉంటాడో అలాగే నువ్వు కూడా నీ బ్రతుకు దినంలో అలా ఉండాలనుకుంటున్నావా? ముసలితనం వచ్చినా, ఏమున్నాను ఏమి లేకపోయినా ఆ విధంగా ఉండాలనుకుంటే యెహోవా యందు ఆనందించు, ఆయన ఎంత ఆనందించు, ఆయన మాటలు ఎంత ఆనందించు, ఆయన పనులు ఎంత ఆనందించు, ఆయన ప్రతి పరిస్థితి ఎంత ఆనందించు. అప్పుడు దేవుడు నేను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు ఉదయించు సూర్యుని వలె ఉండటానికి గొప్ప అవకాశం నీకు కలుగుద్ది. ప్రేమ బిడ్డ. అదేవిధంగా నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము చదివి సహాయం చేయి. అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయడి. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకోరని వారికి పంతులు పంచుడి. ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఆయన యందు ఆనందిస్తే నీకు బలం. దుఃఖదిన పడమాకండి, ఇది దేవునికి ప్రతిష్ఠిత దినము. ప్రియమైన సంగమా, మీలో కూడా చాలా మంది దుఃఖము, బాధ, వేదన మిగిలిపోయిందా? అగమ్యగోచరంగా మిగిలిపోయావా? అర్థం కాని పరిస్థితుల్లో మిగిలిపోయావా? దారి కనపడ్డ పరిస్థితుల్లో మిగిలిపోయావా? నువ్వు ప్రతిష్ఠించబడినటువంటి దానివి, నువ్వు ప్రతిష్ఠించబడిన జనాంగం మనం, ప్రతిష్ఠించబడినటువంటి ఏర్పాటు చేయబడిన జనాంగం మనం.
ఆయన యందు ఆనందించు, అదే నీకు బలం. ఆ బలమే నీకు కలకాలం ఉంటుంది, ఆ బలమే నిన్ను ఆదుకుంటుంది, ఆ బలమే నేను ఆపత్కాలంలో నిన్ను రక్షిస్తుంది. ప్రేమ పెట్టారు అక్కడ నెహెమ్యా అంటాడు, ఆయనలారా లెగట్రా, ఇది దుఃఖించే సమయం కాదు, తినండి, మంచి పానం తాగండి, మధురమైన పానం తాగండి, ఇది ఏర్పాటు చేయబడిన దినం, ఇది దేవుడు మనల్ని ప్రతిష్ఠించబడిన దినము కాబట్టి ఈ దినము మనం ఆనందిద్దాం, ఆయన యందు మనం సంతోషిద్దామని ఆయన చెప్తున్నాడు. ఆ ఆనందమే మనకు బలమని కూడా తెలియజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆనందమే బలం. ఎందుకంటే ఈరోజు చాలా మందికి అర్థం కానిది ఏంటంటే దేనిలోనూ ఆనందిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పాగా, పైన ఉన్నట్లన్నింటిలో ఆనందిస్తారు, సడన్ గా ఇది దూరం అయిపోతుంది, అసలు ఇది మనుషులు అవ్వరు, సడన్ గా పారిపోతాయి అవి, ఇక కోలుకోలేదు. కానీ దేవుని యందు ఆనందం అది కలకాలము వాడబారనది, శాస్త్రమైనది, దొంగిలించబడనది, ఎవడు కూడా దానిని మన నుంచి వేరు చేయబడనది. ఏదంటే ఆయన యందు ఆనందించు, ఆయన యందు సంతోషించు. ఉన్నను లేకపోయినాను, ఏమైనాను ఏమున్నానో సరే ఆయన ఆనందించే అనుభూతిలో ఉంటే నీ బలమే వేరు, నీ అందమే వేరు, నీ ఏర్పాటే వేరు. ముందే చెప్పాక ఉదయించు సూర్యుని వల్లే ఉంటావు, అంటే నీ అందం అట్లా ఉంటుంది. నీ బలము ఇక్కడ చెప్పాడు కదా, నీ బలము ఇంకా వాడబారదు, ఎవడు దొంగిలించుడా నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళదు. అంతే, చనిపోయే వరకు కూడా బలముగా ఉంటావు, తేజస్సుగా ఉంటావు, వర్ధిల్లుతూ ఉంటావు, జీవనకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈరోజు ఏం కావాలి? ఏ బలము కావాలి? లోక బలము కావాలా, దేవుడిచ్చే బలము కావాలా, ఆత్మీయ బలము కావాలా? ఒకసారి మనముగా ప్రశ్నించుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందుకనే హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము చదివి సహాయం చేయి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకును మూలుతూ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. హృదయం యొక్క తలంపుల ఆలోచనలు శోధించు. చూడండి, ఇప్పుడు 4:12లో కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు ఈరోజు మనకు తెలియజేయబడుతుంది. ఏమేంటో తెలుసా? దేవుని వాక్యమే మనకు బలం. ఆ వాక్యమైన బలం ఎన్ని చేస్తుందంటే ప్రతి విధమైన శోధనలని, వ్యాధులని చేల్చడమే కాకుండా మన ప్రాణాత్మ దేహాలను, మూలుగలను, ఎముకలను, రెండోది హృదయములతో సహా, నేను అడుగుతున్నా, అన్ని శస్త్రచికిత్సలు వచ్చేసి, అన్ని రకాల వైద్యాలు వచ్చేసి, అన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్నారు, ఎవరికి ఊపిరితిత్తులు కూడా మార్చేస్తున్నారు, డబ్బుండాలా కానీ అన్ని మార్చేస్తున్నారు. కానీ ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? హృదయములో దూరి, ఏయా ఆ చివరి మాట ఏంటి చదువు ఒకసారి, హెబ్రీ 4:10 చివరిలో, హృదయ ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకును దూరుచు. అది చూసారా, బహు వ్యాధి కలిగినది, కపట కేంద్రమైనటువంటి హృదయమును, తలంపుల ఆలోచనలు కూడా అది శోధిస్తుందంట. చూసుక ఎంత బలమైందో. ఈ ప్రపంచంలో ఎవడైనా కనుక్కోగలరా? పక్కనే పడుకుంటారు భార్యాభర్తలతో కూడా. ఆ మనసులో ఏముంది ఇది తెలియదు, వీడి మనసులో ఏముంది తెలియదు. అందుకనే కదా తెల్లారు లేచేపటికి ఒకటి చచ్చిపోయి ఉంటాడు. అందులో ఏడ్రా బాబు ఎందుకు చచ్చామంటే ఏం చెప్పడు, ఎందుకంటే నా పిల్లల మీద అనుమానం అంటాడు, లేకపోతే నా భర్త మీద అనుమానం ఉంటుంది. అదే కనిపెట్టినట్టయితే పక్కన పడుకుంటారా? పడుకోగలరా? జాగ్రత్త ప్రియని పెట్టారు, ఎవ్వడికి ఏం తెలియదు. అంతే కదా రాజకీయ పార్టీలు కూడా. ఇప్పుడు ప్రజెంట్ రాజ్యాలు దానియాల గ్రంథం ప్రకారం నెరవేర్చబడుతుంది. మట్టి ఇనుముతో కూడిన రాజ్యాలు. ఈ రోజు ఎవడు ఎటు అయిపోతాడో, ఎటు వెళ్ళిపోతాడో తెలియదు. ఎంత నువ్వు కాపలాగాసినా వాడు హృదయ ఆలోచనలు, తలంపులు ఎవ్వడికి తెలియదు. తెలిసింది ఒక్కదానికే, దేవుని వాక్యానికి. ఆ వాక్యము బలమైనది, ఆ వాక్యము శక్తి కలిగినది. అది అన్నిటి అందును దూరును, అన్నిటిని శోధించును, అన్నిటిని సరిచేయును. ఈ యొక్క హెబ్రీ 4:12 ప్రకారం దీని యొక్క అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యమే బలము. ఆ బలము అన్నిటినీ పరిశీలించి శోధించి నీ బ్రతుకులను మార్చగలిగినది, నీ బ్రతుకుకి సహాయకరంగా ఉండగలిగినది ఈ వాక్య బలమే. అక్కడ అన్ని చెప్పాడు, మూలుగులు, ఎముకలు, కీళ్లు, దేహాలు సమస్తంలో దూరి, అంటే సమస్తాన్ని కూడా లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అనమాట. ఇక చెప్పాలండి, ఇక లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ఏదేదో ఒకటి చూసారా, ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్లు సైతము ఇప్పుడు కనిపెట్టారు. కానీ నా వాక్యం ఎప్పుడో, నా గ్రంథం ఎప్పుడో చెబుతుంది, ఈ ప్రతి దాన్ని కూడా సహితము ఎముకలు, మూలికలు సమస్తాన్ని
చివరికి నీ హృదయ తలంపుల ఆలోచనలో కూడా దూరి శోధించగలిగినది ఏంటో తెలుసు వాక్యం. అది లేజర్ ఆపరేషన్లు అంటారు, లేకపోతే ఆపరేషన్లు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు. ఇది ఎంతవరకు సక్సెస్ ఉందో నాకు తెలియదు కానీ, ఇది ఎంతవరకు ఉపయోగకరమో నాకు తెలియదు కానీ, ఇది మాత్రం ఈ వాక్యం యొక్క బలం ఏంటో తెలుసా? ఎప్పటికీ ఎన్నటికీ కూడా వాడబారన్నది, ఎవర్ గ్రీన్ అంటే. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, మరి ఆ బలం పొందుకో. అప్పుడు నేను ఎవ్వడు కూడా కదిలించలేడు, కదిలించడానికి జాలడు. నీ బలమే వేరు, నీ శక్తి వేరక. మరి ఆ బలము కావాలంటే దేవుని వాక్యమందు నువ్వు బలం పొందాలి. మరి దేవుడి వాక్యంలో బలం పొందాలి ఏం చేయాలి? సేవకుడు చెప్తే వినాలి. రోజు వాక్యాన్ని పఠనం చేసుకోవాలి, రోజు ధ్యానం చేసుకోవాలి. రోజు ఆయన వాక్యాన్ని పడుకునే ముందు, నిద్రపోయే ముందు, నడిచే ముందు, దేవా స్తోత్రం అయ్యా, నీ కొంత నీ వాక్యం అంటే చెబుతుందయ్యా, నీ వాక్యమే నాకు ఆధారం అయ్యా, నీవు తప్ప నాకు ఎవరు లేదు, ఎవరున్నో నాకు అక్కర్లేదు అని ఎప్పుడైతే వాక్య బలమును పొందుకుంటావో, సమస్తాన్ని కూడా ఎదుటోడి ఉన్నాడు సమస్త అవయవాల్లో దూరి స్కానింగ్ చేసి వాడిని నిన్ను అప్పచెప్పుద్దండి. ఆమె హల్లెలూయా. జాగ్రత్తగా ఎలా ఉంది? ఏ బలము కావాలి? ఏ బలముతో మనం నింపబడాలి క్రైస్తవులము? ఏ బలంతో మనం బ్రతకాలనేది ఒకసారి మనకు మనముగా పరిశీలించుకున్నాం ప్రియులు. ఎందుకంటేనమ్మా, ఈ లోక బలముల శాశ్వతము, ఈ లోకం యొక్క ప్రతి బలము అశాశ్వతము. అది నీకు ఎన్నటికీ అక్కడికి రాదు. ఒకరికి అక్కడికి వచ్చినా సరే కొంతకాలమే, కొంత బట్టి చివరికి అది నీ నుంచి దూరం అయిపోయిన తర్వాత నువ్వు నిస్సహాయంగా మిగిలిపోవాల్సిందే తప్ప దేవుడిచ్చే బలము, దేవుడిచ్చే వాక్యం యొక్క బలము కానీ, దేవుడి యందు ఆనందించే బలము కానీ, దేవుడి యందు సంతోషించే బలము కానీ నువ్వు పొందుకున్నట్లయితే ఆ బలమే వేరు, ఆ రూపే వేరు, ఆ ఏర్పాటే వేరు, ఆ శక్తి వేరని ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. మరి అందులో చివరి మాట చూసుకున్నామా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము చదివి సహాయించే. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందార్హుడని. అది ఈరోజు ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, వధింపబడిన గొర్రె పిల్ల యొక్క బలమే బలం. ఆ బలాన్ని రోజు కూడా స్తోత్రాలతోనూ, స్తుతులతోనూ, అర్పణలతోనూ, యాచనలతోనూ, ఉపవాసంతోనూ, ఆరాధనతోనూ, ప్రార్థనతోనూ, వాక్య పట్టణంతోనూ ఆయన స్తుతించు. ఎందుకంటే వధించబడిన గొర్రె పిల్ల బలమే వేరు. ఈ స్తుతులు నిజమైన బలము, నిజమైన శక్తి ఏదైనా ఉందంటే వధించబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల క్రీస్తు. ఆ బలాన్ని, ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి అంటే రోజు స్తుతించు, గణపరచు, యాచన చేయి, ఉపవాసం చేయి, వాక్య పఠనం చేయి, ఆరాధించు, పాటలు పాడు, స్తోత్రించు, గణపరచు. ప్రకటన గ్రంథంలో వాళ్ళు స్తోత్రించి గణపరుస్తున్నారు. వధించబడిన గొర్రె పిల్ల మా బలము, మా శక్తి అని స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నారంట. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? తెల్లా లెగిస్తే ఏం తిందామా, ఏం తాగుతామా, ఏం కట్టుకుందామా, ఎక్కడికి వెళ్దామా, ఎవడు కొడదామా, ఎట్టబోదు ఈ రోజు ఎట్ట గడుతుందా, ఏం చేద్దామా, ఈ ప్రయాసం, ఈ ఆరాటం, ఈ మనసు, ఈ తలంపులు, ఈ మాటలే తప్ప ఓ క్రైస్తవ బిడ్డ, క్రైస్తవ సమాజమా, ఈరోజు నీకు బలము కావాలంటే నిజమైన బలం, స్తుతులు, స్తోత్రాలు అర్పణలో దేవుడికి యాచన చెయ్యి. ఎందుకంటే గొర్రె పిల్లయే, వధించబడిన గొర్రె పిల్లయే బలం. ఆ గొర్రె పిల్ల బలము తప్ప మనకి ఏ బలము లేదక్క, ఏ బలము మనకు అక్కర్లేదక్క, ఏ బలము నేను బ్రతికించలేదక్క. ఒకవేళ బ్రతికించిన తాత్కాలికమే, ఒకవేళ బ్రతికించినది అశాశ్వతమేనక్క. గొర్రె పిల్లయే. ఏ గొర్రె పిల్ల? వధించబడిన గొర్రె పిల్ల అంటే సిలువ వేయబడిన క్రీస్తు. ఆ క్రీస్తు బలమే వేరు, ఆ క్రీస్తు బలమే గొప్ప. ఆ బలాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ బలం గురించి రోజు స్తుతులు, స్తోత్రాలు, అర్పణలు, యాచనలో, ఉపవాసాలు, ప్రార్థనలు, ఆరాధనలో, పాటలో, వాక్యపట్టణం ద్వారా రోజు ఏదో ఒక దాని ద్వారా నీ స్తుతించి కనపడుతూ అప్పుడే నీకు బలం. ఆర్లిక్స్ తాగినందువలన, డ్రై ఫ్రూట్స్ తిన్నందువలన, కోడిగుడ్డు, ఇంకోటి ఏంటి, రాగి జావా, కేమాలు, కైమాలు, గుండెలు, కాద్యాలు, కందనకాయలు, వీటి వల్ల ఏం ఉపయోగం లేదక్క. ఒలి మరిచిపోయి కొవ్వు పట్టేసేసి నిద్ర పడుతుంది తప్ప. ఇక బాగా గట్టిగా చెప్పాలంటే లేకపోతే షుగర్, బీపీలు వచ్చేసేసి కాళ్ళు చేతులు పడిపోవటమే తప్ప, హార్ట్ అటాక్లు రావడం తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదా. ఈ శరీర బలం కొంతవరకే. అంటే నేను తినకూడదు అనట్లేదు కానీ తినాలి కొంతవరకే, అది నీకు ఉపయోగం. నిజమైన బలం ఏంటి తెలుసా? సిలువబడిన క్రీస్తే బలం, వధించబడిన గొర్రె పిల్లయే బలం. ఆ గొర్రె పిల్ల బలాన్ని నువ్వు పొందుకోవాలంటే రోజు స్తుతులు, స్తోత్రాలు, యాచన చెయ్యి. ఒక పూట అన్నం తిని, ఆకుకూరలు తిని. నీ బలమే వేరు ఉంటుంది, నీ రూపే వేరు ఉంటుంది, నీ శక్తి వేరు, నీ ఏర్పాటే వేరు ఉంటుంది. కానీ ఈరోజు మనిషి పరిస్థితి ఏమైపోయింది, ముఖ్యంగా క్రైస్తవుల పరిస్థితి ఏమైపోయిందంటే ఏం తిందామా, ఏం తాగామా, ఈరోజు గడుస్తుందంట, వీడు గడుస్తుందంట. ఎందుకు గడవదు? ఆకులు చూడు, పిచ్చుకలు చూడ ఎంత రన్నింగ్ ఉంటాయో. నేను అదే పాపం చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ వారం కుదరలేదు. బహుశా వచ్చే వారం అయితే చూపించగలను. నేను మా వాకిట్లో, మా వరండాలో మనీ ప్లాంట్ ఉంది.
అది చక్కగా ఏపుగా పెరిగిందండి, చక్కగా అల్లుకుంది. ఒక పెట్ట పోయిన నెల వచ్చి ఒక చిన్న గూడు ఏర్పాటు చేసుకున్న పిల్లలకి అనేది వెళ్ళిపోయింది. మళ్ళీ 3 రోజుల క్రితం మళ్ళీ మేము ఆ గూడును తీసేసాం, ఇంకెందుకు అది కనేసేసింది కదా అని. మళ్ళీ 3 రోజుల క్రితం వచ్చేసి మళ్ళీ చక్కగా ఎక్కడైతే పెట్టిందో మళ్ళీ అక్కడ మళ్ళీ చక్కగా ఏపుగా చక్కగా రౌండ్గా, అసలు మనిషి కూడా అల్లలేదు అక్కడ. 3 రోజులు అల్లేసుకుంది, చక్కగా గూడు పెట్టేసేసుకుంది, మళ్ళీ దాంట్లో మళ్ళీ వచ్చి పొదుగుతుంది. చూసారా? అట్లకంటే నువ్వు చేస్తాం కదా, ఏం తిందామా, ఏం తాగుదామా, ఎక్కడికి వెళ్దామా, ఏం చేద్దామా, ఇంకెన్ని ఇళ్ళు కడదామా, ఇంట్లో ఏం చేద్దామా, ఈ డెకరేషన్లా ఆ డెకరేషన్లా, ఏంటిది, దేనికి ఇది, దేని చేత అండి చూడండి. మరి మన వారం రోజుల క్రితం ఏమైపోయింది, బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కలిగినోడు, హైదరాబాద్ కొండ మీద బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కలిగినోడు, తరతరాల ఆస్తి సంపాదించినోడు చివరి నిస్సహాయంగా 2 చేతులు ఆడాడి చచ్చిపోయాడు. ఉండదు, అన్ని వదిలేసి వెళ్తావే, ఇక్కడ వాడుకొని వదిలేసి వెళ్తావేనక్క. ఓ క్రైస్తవ బిడ్డ, వీళ్ళు చూసి మత్తరపడి వీళ్ళు చూసి వార్తలు వేసుకోమాక, ఈ అన్యులు చూసి వార్తలు వేసుకోమాక, వాళ్ళ కారులు వాళ్ళ బట్టలు రోజు వాళ్ళ నగలు చూసి వార్తలు వేసుకోబట్టి స్త్రీలారా, విశ్వాసులారా, సంగమా, గొర్రె పిల్లయ్యే మనకు బలం. అది కూడా వధించబడిన గొర్రె పిల్ల సిలువేముకు ఇస్తే మనకు బలం. ఆ బలమును పొందుకో, ఆ బలమే శాశ్వతం, ఆ బలమే ఆనందం, ఆ బలమే సంతోషం. ఆ బలము నిన్ను నీ కుటుంబాన్ని కడవరకు తీసుకెళ్తా. నువ్వు లేకపోయినా సరే ఆ బలమే నీ కుటుంబాన్ని పోషిస్తాక. ఆ బలంతో నువ్వు నిండు, నీ పిల్లలు నింపు, నీ సంతానాన్ని నింపు, గొప్పగా నువ్వు దీవించబడి ఆశీర్వదించబడతావు. ఆ విధంగా ఉండాలని ప్రభు పేట హెచ్చరిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మాటలు మనం ఇంటిలో దీవించడం గాక. ఆమె ప్రార్థన చేసుకున్నామా? అందరూ తలలు ఉంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థనమ్మా. మహాగరుడ, మహోన్నతుడా, నీ వందనాలు, స్తోత్రాలు. అత్యున్నత సింహాసనాసీనుడా, వేవేల నోళ్లతో కొనియాడబడుతున్న మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. పరిపూర్ణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, నా కొండ, నా కోట, నా ఆశ్రయమా, నాకు దాగుచోటు నీవేనయ్యా. ఇంత గొప్ప దేవుడు మేము కలిగి ఉండి ప్రభా, అయ్యా, ఈ లోకపు బలాన్ని, ఈ లోకపు నాయన ఆశ్రయించి మా జీవితాలు వ్యర్థపరుచుకుంటున్నామే తప్ప, జీవమున్న దేవుడే మాకు బలము, వధించబడిన గొర్రె పిల్లే అమ్మా బలము. ఆ బలమును స్తుతులు స్తోత్రాలతో మేము రోజు యాచన చేస్తే మాకు ఇంకా బలముండి వధించు సూర్యుడు అని మేము ఉంటాం. గొప్ప బలముతో, గొప్ప తేజస్సుతో మేము బ్రతుకుతామని ఆశ నాయన ఇంకా క్రైస్తవ సంఘాల్లో సన్నగిలిపోతున్నాయా. వాక్యం ఎంతమంది విన్నా అందరికీ నాయన నీవే మెరుగు కలిగించి ధైర్యమునిచ్చిన ఆయన, అయా జాగృత కలిగిన ఆయన బిడ్డలు జీవించలాగన, నిజమైన బలము పొందులాగన సహాయం చేసి, ముఖ్యంగా నాయన బిడ్డలు నూతన తరగతులకి, నూతన స్కూళ్ళకి వెళుతుండగా నీ కృపా కాపుదలతో నింపి దీవించి సకల సమృద్ధిని దయచేసి నడిపించమని, ఈ దాసుడి సేవని, ఆరోగ్యాన్ని కూడా, కుటుంబాన్ని కూడా భద్రపరిచి మళ్ళా రాకడ ఆలస్యమైతే మరొక అంశంతో రేపు కలుసుకునే భాగ్యం నాకు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొడుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియమైన సంఘమా, మరొక అంశంతో రేపు కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు పేట వందనాలు. టిల్ దెన్ బై.